అంతం కాదిది ఆరంభం. నల్లధనంపై యుద్ధభేరి మోగిస్తూ మోడీ చేసిన ప్రకటన ఇది. నల్ల కుబేరుల భర్తం పట్టేందుకు పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి తీసుకున్న ఆకస్మిక నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను ఓ కుదుపు కుదిపేస్తోంది. 2 వారాలుగా యావత్ దేశం బ్యాంకుల ముందు క్యూ గట్టేసింది. కూలీనాలీ చేసుకునే సామాన్యుల నుంచి మధ్యతరగతి వరకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ అవుతోంది కానీ చిల్లర ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బంది పడే దుస్థితి సగటు భారతీయుడిది. దేశాన్ని సంక్షోభంలోనికి నెట్టారంటూ ఓవైపు ప్రతిపక్షాలు తిరగబడుతున్నాయి, వీధి పోరాటాలకు సిద్ధమవుతున్నాయి. మరి మోడీ ఏం చేయబోతున్నారు? బ్లాక్ మనీపై ఆయన పైనం ఎటువైపు? బ్లాక్ మనీ దేశ ఆర్థిక వ్యవస్థలో ఇదో బ్రహ్మ పదార్థం. నల్లధనం గురించి, నల్ల కుబేరుల గురించి దశాబ్దాలుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ప్రభుత్వ లెక్కకు రాని వేల కోట్ల రూపాయలు, స్విస్ బ్యాంకుల్లో మూలిగే నోట్ల కట్టలు, భూములు బంగారంగా మారిపోయి లెక్కకందని వ్యవహారాలు, నల్లబకాసురుల కథలు ఎన్నో చూస్తున్నాం. అయితే నల్లధనాన్ని కట్టడి చేసే దిశగా ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించిన సందర్భాలు దేశ చరిత్రలో పెద్దగా లేవనే చెప్పాలి. విదేశాల్లో దాగి ఉన్న నల్లధనాన్ని వెనక్కు తీసుకువస్తానని 2014 ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి ఢిల్లీ పీఠం ఎక్కిన మోడీ ఎవరు ఊహించని విధంగా సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. బ్లాక్ మనీని కట్టడి చేసేందుకు ఉన్న పళంగా పెద్ద నోట్లను రద్దు చేసి పడేశారు. కేబినెట్ సహచరులతో పాటు కేవలం అతి కొద్ది మందికి మాత్రమే ఆపరేషన్ బ్లాక్ మనీ గురించి తెలుసు. అంత రహస్యంగా వ్యూహాన్ని రచించి నవంబర్ 8న రాత్రి 8 గంటలకు పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని దేశ ప్రజల ముందుంచారు ప్రధాని మోడీ. మోడీ ప్రకటనతో యావత్ దేశం ఒక్కసారిగా షాక్ అయింది. శభాష్ మోడీ అంటూ విమర్శకులు కూడా మోడీని పొగడ్తలతో ముంచెత్తేశారు. మాటలు కాదు చేతల్లో చూపిస్తున్నారంటూ ఆకాశానికెత్తేశారు. నోట్ల రద్దు ఎందుకో ఏమిటో పెద్దగా అర్థం కాకపోయినా దేశానికి ఏదో మంచే జరుగుతుందని సామాన్యులు కూడా భావించారు. అయితే మోడీ తీసుకున్న ఆకస్మిక నిర్ణయం ప్రభావం 2 వారాలుగా దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోనికి నెట్టేసింది. ఇంకా చెప్పాలంటే దేశంలో ఎక్కడ చూసినా ఆర్థిక గందరగోళం. ఉన్న పెద్ద నోట్లు చెల్లవన్నారు, బ్యాంకులకు వెళ్లి మార్చుకోవాలన్నారు, నగదు విత్డ్రాపై ఆంక్షలు విధించారు, క్యాష్లెస్ ఎకానమీ అంటూ కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చారు. చిల్లర ఖర్చుల కోసం ప్రజలు బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు పడిగాపులు పడే పరిస్థితి. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. నల్ల కుబేరులపై పోరాటంతో పాటు క్యాష్లెస్ ఎకానమీ దిశగా అడుగులు వేస్తున్నామంటూ మోడీ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం సామాన్యులను తీవ్ర అయోమయంలోనికి నెట్టేసింది. ఆర్థిక వ్యవస్థనే కాదు, దేశ పురోగతిని సైతం అత్యద్భుతంగా మలుపు తిప్పవలసినటువంటి ఒక మహోన్నత ఘట్టాన్ని ఆచరణలో మాత్రం ఘోర వైఫల్యంగా దీన్ని ప్రకటించిన తీరు చూస్తే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. అంటే ఆలోచన వేరు, ఆచరణకు వచ్చేసరికి పూర్తిగా తొందరపాటు చర్య, దుందుడుకు చర్యగా, లేకపోతే అనాలోచిత చర్యగా, ముందస్తు ప్రణాళిక లేనటువంటి చర్యగా దీన్ని మనం ఇవాళ చూస్తున్నాం. అంటే ఆలోచన వేరు, ఆచరణ వేరు. ఆలోచనతో కూడుకున్నటువంటి ఆచరణే ఎంతైనా ఆవశ్యకం. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనేది చెప్పక తప్పనటువంటి పరిస్థితి. నగదు రూపంలో దాచుకున్న దానిని ప్రజలు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి. అకౌంట్లలో డబ్బున్నా వాటిని తీసుకోలేని దుస్థితి. గతంలోనూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాలు తీసుకున్నా దేశ ప్రజలపై దాని ప్రభావం మాత్రం ఈ స్థాయిలో లేదు. బ్యాంకు ఖజానాలు మాత్రం ఊహించని విధంగా నిండిపోతున్నాయి. నగదు ఉపసంహరణలతో పోల్చితే డిపాజిట్లు 5 రెట్లు పెరిగాయి. మోడీ ప్రకటన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్లుగా వచ్చాయి. ప్రజల నుంచి సొమ్ము బ్యాంకులకు వెళుతోంది తప్ప రోజులు గడవడానికి అవసరమైన డబ్బులు మాత్రం ప్రజల చేతుల్లోనికి రావటం లేదు. 500, 1000 ఎలాగూ చెలవు. ఉన్న 100 నోటు ఖర్చు పెట్టాలంటే 1కి 2 సార్లు ఆలోచించాల్సి వస్తోంది. డిసెంబర్ 30ని మోడీ టార్గెట్ గా పెట్టుకున్నారు. అప్పట్లోగా పెద్ద నోట్లు బ్యాంకులకు చేరతాయని, లెక్కకు మించి ఉంటే అది చిత్తు కాగితాలుగా మారిపోతాయని మోడీ చెప్పుకొచ్చారు. కానీ మోడీ ఊహించినట్టు జరగటం లేదు. కోట్లు వెనకేసుకున్న బడాబాబుల సంగతేమో కానీ సామాన్య ప్రజలు మాత్రం నానా అవస్థలు పడుతున్నారు. 100 రూపాయల కోసం ఏటీఎంల ముందు గంటల కొద్దీ నిలబడినా నోటి చేతికి అందుతుందన్న గ్యారంటీ లేదు.
ఆర్బీఐ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా అధికారికంగా చలామణిలో ఉన్న కరెన్సీలో 80% పెద్ద నోట్లే ఉన్నాయి. అవి ఎందుకు పనికిరాకుండా పోవడంతో ఆర్థిక వ్యవస్థ మొత్తం తిరగబడిపోయింది. రియల్ ఎస్టేట్ నుంచి ఆటోమొబైల్ ఇండస్ట్రీ వరకు అన్నింటిపైన పెద్ద నోట్ల ప్రభావం పడింది. ఇదే గందరగోళం కొనసాగితే భవిష్యత్తులో దేశ ఆర్థిక పరిస్థితి పక్కదారి పట్టే ప్రమాదము లేకపోలేదు. అమెరికాలో కూడా ఇంకా నోట్ల రూపంలో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. ఒక అంచనా ప్రకారం అమెరికాలో జరిపే మొత్తం ట్రాన్సాక్షన్స్లో 63% కరెన్సీ నోట్ల ద్వారా అవుతుంది. భారతదేశంలో 90% ఉంది. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలో, అమెరికా లాంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలోనే ప్రజలు ఇంకా నోట్ల రూపంలో తమ కార్యక్రమాలు జరుగుతుంటే ఇక భారతదేశంలో మనం ఆలోచించవచ్చు. మన దగ్గర ఇంటర్నెట్ పెనెట్రేషన్ ఎంతమందికి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఆ స్మార్ట్ ఫోన్లో ఎంతమందికి ఇంటర్నెట్ సదుపాయం ఉంది, ఆ ఇంటర్నెట్ సదుపాయం ఎంత స్పీడ్లో ఉంది, తమ కార్యకలాపాలు ఇంటర్నెట్ ద్వారా స్మార్ట్ ఫోన్లో టచ్ స్క్రీన్పై చేసుకోగలిగేటువంటి కెపాసిటీ ఎంతమందికి ఉంది, ఆ విశ్వాసం ఎంతమందికి ఉంది, ఇవన్నీ కూడా క్వశ్చన్స్. నిర్ణయం అయితే జరిగిపోయింది. అమలు తీరులోనే ఎన్నో సమస్యలు. ఇన్ని సవాళ్లను మోడీ ఎలా అధిగమిస్తారన్నదే యావత్ దేశానికి అంతుపట్టని ప్రశ్న. అటు ప్రతిపక్షాలు, ఇటు దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మోడీపైనే ఉంది. ఇన్ని సవాళ్ల మధ్య మోడీ నల్లధనంపై పోరాటాన్ని ఎలా కొనసాగిస్తారు?